श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरु गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्त्राविणं तिक्तमप्याप्रियन्तं करुङ्कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। బాబా గారి అనుగ్రహంతో, బాబా గారి ప్రేరణతో సోదరి దివి గారి గృహంలో ఏర్పాటు చేసుకున్న నెలవారీ సత్సంగానికి ఇచ్చేసిన సాయి పాదులు నేను మనందరి తరపున బాబా గారి దివ్య పాపకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. అలాగే తమ నామస్మరణ, తమ చరిత శ్రవణం, మననం, నిధిధ్యాసం చేసిన మహర్భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ నా ఆధ్యాత్మిక గురువు గారి పాదపద్మ నమస్కారం చేస్తాను. బాబా గారిని అలనాడు సేవించుకున్నాం, ప్రత్యక్షంగా సేవించుకున్నాం. భక్తుల స్మరణలో భాగంగా అనితర సాధకుడు బాబా గారిచే నా వారసుడు అని కీర్తించబడ్డ కాశీనాథ్ ఉపాసనీ శాస్త్రి గారి స్మరణ చేసుకునే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ నా ఆధ్యాత్మిక గురు పద్మ నమస్కారం చేస్తూ బాబా గారి చేత నా వారసుడు అని కీర్తించబడ్డ సాధకుడు, కఠోర సాధకుడు అయిన శ్రీ కాశీనాథ్ ఉపాసనీ శాస్త్రి ఉపాసనీ బాబా గారు స్మరణ 9 నెలల అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత మరలా వారి స్మరణ చేసుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన బాబా గారికి, ఉపాసనీ బాబా గారికి ఉత్తరం జరుగుతుంది. వారి స్మరణ చేసుకున్న అదృష్టాన్ని దర్శించుకోకపోయినా వారి స్మరణ ద్వారా, శ్రవణం ద్వారా మనం వారి దర్శించిన భాగ్యాన్ని అనుగ్రహించిన బాబా గారికి ఉత్తరం జరుగుతుంది. మరొకసారి అందరి తరపున బాబా గారి దివ్య పాత్రలో బాబా గారు స్వయంగా చెప్తారు, నీ కుటుంబంతో నాకు కొన్ని వందల సంవత్సరాల సంబంధం ఉంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉపాసనీ బాబా గారి కుటుంబంతో బాబా గారికి ప్రత్యక్ష సంబంధం ఉంది. నీతో నాకు 200 సంవత్సరాల నుంచి సంబంధం ఉంది అని ఉపాసనీ బాబా గారు
అది బాబా గారి చేత మన ఇద్దరం ఒకటే అని చెప్పించుకున్న సాధకుడు ఎవరుంటే ఉపాసన భవన్. ఇంకా కాశీనాథ్ ఉపాసన భవన్ అవలేదు. కాశీనాథ్ ఉపాసన శాస్త్రే ఇంకా ఉన్నారు. విలక్షణ సాధకుడు, విచిత్ర సాధకుడు ఉండేవాడు. అటువంటి గత జన్మల ఎన్నో జన్మల పుణ్య సంస్కారం చేతనే బాబా దిగింది. స్వయం ఉపాసన బాబా అని చెప్పాడు ఆయన. నాకు ఈ జన్మలతో కాదు, ఈ గత ఎన్నో జన్మల నేను చేసిన పుణ్యఫలం కారణంగానే నేను ఎంత సాధన చేయగలుగుతున్నాను. అని స్వయంగా చెప్పాడు. వాస్తవం. మనందరం సాధన చేస్తున్నామంటే ఈ జన్మది కాదు, గత ఎన్నో జన్మలతో బాబా గారితో ఉన్న ప్రత్యక్ష సంబంధం కావచ్చు. ప్రత్యక్ష సంబంధమే, పరోక్షంగా ఉన్నా కూడా ప్రత్యక్ష సంబంధం. ఏదో ఏ జన్మలో తెలియదు, ఎన్ని జన్మల బంధం కూడా తెలియదు.